ఏంటి బెనర్జీ, ఆ మిలిటరీ ఆఫీసర్ ఇంద్రకి సంబంధించిన బాక్సు మాకు అప్పచెప్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదే? నేను ఆ పనిలోనే ఉన్నాను. త్వరలోనే మీకు ఆ బాక్స్ అందజేస్తాను. ఇదే మాట చాలా రోజుల నుంచి చెప్తున్నావు, అయినా ఇంతవరకు బాక్స్ మాత్రం మాకివ్వలేదు. ఆ బాక్స్ ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటికి సంబంధించిన అమ్మాయి ప్రస్తుతం నా ఇంట్లోనే ఉంది. తన దగ్గర నుంచి నేను ఆ బాక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. వీలైనంత తొందరగా మాకు ఆ బాక్స్ కావాలి బెనర్జీ. అసలు ఆ బాక్స్లో ఏముంది? ఎందుకు దాని గురించి అంతలా అడుగుతున్నారు? ఆ బాక్సులో సీక్రెట్ కోఆర్డినేటర్స్ ఉన్న పెన్ డ్రైవ్ ఉంది. ఆ పెన్ డ్రైవ్ దొరికితే అందులో ఉన్న కోఆర్డినేటర్స్ మాకు తెలుస్తాయి. అప్పుడు మేము అనుకునే బ్లాస్ట్లు చేయగలుగుతాం. కాబట్టి నువ్వు ఎంత తొందరగా ఆ బాక్స్ మాకు తెచ్చిస్తే మా పని అంత తొందరగా పూర్తవుతుంది. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. సరే, నేను వీలైనంత తొందరగా ఆ బాక్స్ మీకు అందజేసేలా చేస్తాను. చూడు బెనర్జీ, నువ్వు లేట్ చేసావంటే ముందు నిన్ను చంపి ఆ తర్వాత ఆ బాక్స్ మేము తీసుకుంటాం. నీకు నీ ప్రాణాలు కావాలి అంటే మాకు ఆ బాక్స్ కావాలి. సరే, నేను ఎలాగైనా ఈ రోజే ఆ బాక్స్ తీసుకుంటాను. వెళ్ళు. వీళ్ళకి బాక్స్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ఇవ్వకపోతే నన్ను చంపేస్తారు. ఆ అహల్యని చంపైనా సరే ఆ బాక్స్ తీసుకోవాలి. చూడదితి, నువ్వింకా నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. అహల్య ఏవో కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు తనని తిరిగి తీసుకొస్తాను. ఏంటి బేబీ, ఈరోజు నువ్వింకా గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళి ఏం చేయాలి మామ్? వెళ్ళి బాబుని చూసుకుందామంటే బాబు కోసం గౌతమ్ ఒక నర్సుని రప్పించాడు. ఆ చిన్న బాబు కూడా నర్సును చూసి ఏడు పాపేస్తున్నాడు. అది నర్స్ మాత్రమే బేబీ. గౌతమ్కి నీలా ఫ్రెండ్ కాదు, లవర్ కూడా కాదు. ఇప్పుడు నేను గౌతమ్కేమి కాను మామ్. ఇంకా చెప్పాలంటే వాడికి నేను శత్రువునైపోయాను. వాడు ఎంతసేపు అహల్య గురించి ఆలోచిస్తున్నాడు. లేని అహల్య గురించి వాడు అన్ని రోజులు ఆలోచించి ఏం లాభం? అది తిరిగి రాదు కదా. ఎందుకు తిరిగి రాదు మామ్? అది ఇంకా సిటీకి రాకుండా ఈ ఊళ్ళోనే తిరుగుతుంది. దాన్ని చంపేయమని చెప్తేనేమో నువ్వు లైట్ తీసుకుంటున్నావు. నేను లైట్ తీసుకోలేదు బేబీ. అహల్య కోసం నా మనుషులు వెతుకుతూనే ఉన్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. ఆ అహల్య ఈ రోజు రేపో చావాలి. అది బతుకుంటే గౌతమ్ నాకు దక్కడు. ఒక పనిచేస్తే అదితి. ఏంటి మామ్? ఒకవేళ మనం అహల్యని చంపడం కుదరలేదనుకో, కనీసం అది చచ్చిపోయినట్టు క్రియేట్ చేస్తే? ఏమంటున్నావు మామ్? గౌతమ్ దృష్టిలో అహల్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, కానీ ఈ లోకంలో నుంచే వెళ్లిపోయింది అని మనం క్రియేట్ చేయగలిగితే, అహల్య ఇంకెప్పటికీ తిరిగి రాదు అని, అది ప్రాణాలతో లేదు అని గౌతమ్ ని నమ్మిస్తే? అలా ఎలా చేస్తావు మామ్? బతుకున్న అహల్య చనిపోయిందని, ఇంకా తిరిగి రాదని ఎలా చెప్తావు? అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సూపర్ మామ్, సూపర్గా ఉంది. అలా చేస్తే గౌతమ్ నాకు దగ్గర అవుతాడు. నువ్వు అహల్యని చంపేసినా నాకు ప్రాబ్లం లేదు. డోంట్ వరీ బేబీ, ఈ ప్లాన్ కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. అహల్య చచ్చిపోతుంది.
ఎస్ఐ గారు ఏంటండి ఇవన్నీ? ఇవి ఊరి చివర కొండ దగ్గర దొరికాయి సార్. మీ కోడలు కనబడడం లేదని మొన్న మీరు కంప్లైంట్ చేశారు కదా, అవి మీ కోడలమేమో ఒకసారి చూడండి. ఇది ఆలియా చీర కదా, ఆ గాజులు కూడా తనవే. ఆ పట్టి కూడా ఆలియదా వంతిక? చూడ్డానికి అన్ని తనవిలాగే ఉన్నాయి. చెప్పండి సార్, అవి మీ భార్యవేనా? అవును. ఇవి కొండ దగ్గర ఎందుకున్నాయి? నా భార్య ఎక్కడ? తనని మీరు ఇక్కడికి తీసుకురాలేదా? నిన్న ఒక అమ్మాయి కొండపై నుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకుందని మాకు ఫోన్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు. పైనుంచి కిందకి దూకడం వల్ల మొహం గుర్తుపట్టలేనంత ఛిద్రమైపోయింది.